తవ్వకాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14న జీవో-6 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సెక్షన్ 8 కింద నోటీసు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. బ్యారేజీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14న జీవో-6 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హైకోర్టు నుంచి లైవ్ ద్వారా మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. సోని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ పైన పిటిషనర్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, అలాగే ఇటు ఐఏఎస్ ఆఫీసర్లు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అనేక సుదీర్ఘ వాదనల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా, ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పు పిటిషనర్లకు భారీ ఊరటగానే భావించాలి. ఎందుకంటే ఈ యొక్క కమిషన్ ఆధారంగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్ల పైన చర్యలు తీసుకోబోతోంది అనేటువంటి విషయాల నేపథ్యంలోనే ఇప్పుడు ఇటువంటి తీర్పు అనేది రావటం, ఇప్పుడు ఇందులో ప్రధాన పిటిషనర్లుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, అలాగే హరీష్ రావుకు, ఐఏఎస్ ఆఫీసర్లకు కొంత ఊరటగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ అనేది ప్రభుత్వం దీని మీద ఏం చేయబోతోంది? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆల్టర్నేటివ్గా మరొక కమిషన్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే పైకి కోర్టును ఆశ్రయిస్తారా అనే ఒక సస్పెన్స్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి తీర్పు మాత్రం కొంత పిటిషనర్లకు అనుకూలంగానే ఉండి భారీ ఊరటగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా కుట్రలనేవి మానుకోవాలి. ఇది పూర్తిగా ఏదైతే ప్రస్తుతం ఈ కమిషన్కు వ్యతిరేకంగా ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో పిటిషనర్లకు అనుకూలంగా, ఆ తీర్పును తాము స్వాగతిస్తున్నాము అనేటువంటి విషయాలకు సంబంధించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది తన యొక్క ఎక్స్ ఖాతాలో. అలాగే మరొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఎప్పటికైనా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రాణేశ్వరమే అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా మెన్షన్ చేస్తూ ఎక్స్ ఖాతాలో యొక్క విషయాలను మెన్షన్ చేశారు. ఇక వీటితో పాటు కొన్ని విషయాలను సూచించారు. రాజకీయ దుష్ప్రచారం వలని ఆపాలి, అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, అందుకే ఇప్పుడు ఇటువంటి తీర్పు వచ్చిందనేటువంటి విషయాలను కూడా ఆయన యొక్క
ఇచ్చినటువంటి పోస్ట్లో తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ పిటిషనర్లకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది కొంత ఊరటగా భావించాల్సినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఎటువంటి స్టెప్ అనేది అటువైపు కమిషన్ నుంచి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు అనే ఒక సస్పెన్స్ అనేది ప్రతి ఒక్కరిలోనూ నెలకొని ఉంది. ఇక మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాగైనా సరే పిటిషనర్లుగా అంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళను ఇరుకుని పెట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలకు ఇది చెంపపెట్టు అనేటువంటి విషయం ప్రస్తుతం బీఆర్ఎస్ లీగల్ సెల్కు సంబంధించినటువంటి అడ్వకేట్లు కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ వాళ్ళు తెలియజేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఎస్ రత్నకుమార్, మీరు అలాగే హోల్డ్ నుండి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత మరి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు అయితే తెలంగాణ హైకోర్టు చూడటం దక్కింది. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను తెలంగాణ హైకోర్టు అయితే నిలిపివేసింది. ఇక రిపోర్ట్ ఆధారంగా ఇలాంటి చర్యలు తీసుకోవద్దని అయితే ఆదేశించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ అయితే కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధిని కంటిన్యూ చేద్దాం. రత్నకుమార్, ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏంటి? రత్నకుమార్, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందనేదే ప్రస్తుతం అందరూ దృష్టి దానిపైనే ఉంటుంది. కమిషన్కు ఆల్టర్నేటివ్గా మరొక కమిషన్ వేస్తుందా, లేకపోతే పైకోర్టును ఆశ్రయిస్తుందా అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మొత్తానికి గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో అది కొంత సరైనటువంటి ఆలోచన కాదేమో అనేటువంటి విషయమే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో బహిర్గతమైంది. ఎందుకంటే 2024లో జియో నెంబరు 6ను తీసుకొచ్చి ఈ జియో నెంబర్ 6 ద్వారానే ఇది యొక్క కమిషన్కి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు కావడానికి పునాది జియో నెంబర్ 6. ఈ జియోను రిలీజ్ చేసిన తర్వాతే కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటైనటువంటి కమిషన్ పీసీ ఘోష్ కమిషను దాదాపు కొన్ని నెలల పాటు ఇందులో పూర్తిగా ఎంక్వైరీ అనేది చేసింది. ఒకవైపున ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ అనేది చేసింది పూర్తిగా. మరోవైపు ఇందులో మాజీ ముఖ్యమంత్రి అలాగే ఎవరైతే ఇటు సాక్ష్యదారులుగా మొదటగా పిలిచినటువంటి వ్యక్తులు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లని, గతంలో అధికారంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులను వాళ్ళందరినీ కూడా విచారించింది. అయితే ఆ సమయంలో సాక్షుల కింద విచారణకు పిలిచి చివరికి నివేదికను పూర్తిగా ప్రభుత్వానికి అందజేసేటువంటి సమయంలో వీళ్లను దోషులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసిందనేటువంటి విషయాన్నే పిటిషనర్లు తమ యొక్క పిటిషన్లలో మెన్షన్ చేశారు. ముఖ్యంగా హరీష్ రావు గత కొంతకాలం నుంచి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. అసలు కనీసం 8 నోటీసులను సెక్షన్ 8కు సంబంధించి నోటీసులు అనేవి కూడా మెన్షన్ చేయకుండా వాటిని కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇందులో కమిషన్ అనేది ప్రభుత్వ ప్రేరేపిత కమిషన్గా పనిచేసింది, ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేసింది. తమ యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలాగా తమను దోషులుగా చిత్రీకరిస్తూ రాజకీయ కుట్రల్లో భాగంగానే ఈ యొక్క కమిషన్ పనిచేసింది తప్ప ఎక్కడ కూడా సరైనటువంటి ఒక పూర్తి విధానాలను అనుసరించకుండా రూల్స్ అనేవి పాటించకుండా పూర్తిగా ఎంక్వైరీ అనేది జరిగింది. కాబట్టి దీనిని కొట్టివేయాలనేటువంటి విషయాలనే ఇప్పుడు పిటిషనర్లు కోర్టులో తమ యొక్క పిటిషన్లలో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు కూడా దీని మీదే తమ యొక్క వాదనలు వినిపించారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి అంశాలలో ముందు మేడిగడ్డ అంశాన్నే ప్రస్తావించారు. మేడిగడ్డలో అక్కడ పిల్లర్లు కుంగిపోయాయి అనేటువంటి విషయం దగ్గరే ఇక్కడ అవకతవకలకు పాల్పడ్డారు. డిజైనింగ్కు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి, నిర్మాణపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఇంజనీర్ల యొక్క వాళ్ళ యొక్క డిజైనింగ్ను పట్టించుకోకుండా, వాళ్ళ యొక్క సూచనలు అనేవి పాటించకుండా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని స్వలాభం కోసం ఇష్టానుసారంగా డిజైనింగ్లను తయారు చేసి లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే వీటన్నిటి మీద ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనే ఈ ఘోష్ కమిషన్.
ఘోష్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం అంతకంటే ముందు రాజకీయపరమైనటువంటి ఆరోపణల్లో భాగంగా ఏ ఆరోపణలు అయితే చేసిందో ఆ ఆరోపణలనే ఇది వీళ్ళు రిపోర్టు రూపంలో తయారు చేశారు అనేది 665 పేజీల రిపోర్ట్లో కనిపించింది. ఖచ్చితంగా గతంలో ఏవైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలకు తగ్గట్టుగానే రిపోర్ట్ అనేది కనిపించింది. సో ఈ రిపోర్టు ప్రకారం ఈ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా తమను టార్గెట్ చేస్తూ రాజకీయ కుట్రలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి రిపోర్ట్ ఇది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక బ్యారేజ్కు సంబంధించింది కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఇలా అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి సమాహారంగా ఉంది. ఇంకా ఉప ప్రాజెక్టులు అనేవి, బ్యారేజ్లు అనేవి ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి లక్షల కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి ప్రాజెక్టుని ఇప్పుడు దాన్ని బ్లేమ్ చేస్తూ ఈ రకమైనటువంటి ఆరోపణలతో కూడినటువంటి తప్పుడు రిపోర్ట్ అని తయారు చేశారు. కాబట్టి దీన్ని ఖండించాలి, దీన్ని కొట్టివేయాలంటూ కూడా పిటిషనర్లు కోర్టులో మెన్షన్ చేసిన నేపథ్యంలోనే కోర్టు వారి యొక్క వాదనలతో ఏకీభవిస్తూ